బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా. వాస్తవానికి మీ కొరకు దైవ ప్రవక్త అనుసరణలో అత్యుత్తమ ఆదర్శం ఉంది. ముఖ్యంగా అల్లాహ్ను, అంతిమ దినాన్ని ఆశించి అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కడి కొరకు. ఫలమ్మా రఅల్ ముమినూనల్ అహ్జాబ ఖాలూ హాదా మా వఅదనల్లాహు వ రసూలుహు వ సదకల్లాహు వ రసూలుహు వమా జాదహుం ఇల్లా ఈమానన్ వ తస్లీమా. విశ్వాసులు అవిశ్వాసుల సేనలను చూసినప్పుడు ఇలా అన్నారు, అల్లాహ్, ఆయన ప్రవక్త మనకు చేసిన వాగ్దానం ఇదే. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సత్యం పలికారు. ఈ పలుకు వారి విశ్వాసాన్ని, విధేయత భావాన్ని మరింత అధికం చేసింది. మినల్ ముమినీన రిజాలున్ సదకు మా అహదుల్లాహ అలైహి ఫమిన్హుం మన్ ఖదా నహబహు వమిన్హుం మన్ యంతజిరు వమా బద్దలు తబ్దీలా. అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారు కూడా విశ్వాసులలో ఉన్నారు. వారిలో కొందరు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోగా మరికొందరు అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. వారు తమ పట్టుదలలో ఎలాంటి సడలింపు రానివ్వలేదు. లియజ్జి అల్లాహు సాదిఖీన బిసిద్ఖిహిం వ యుఅద్దిబల్ మునాఫిఖీన ఇన్ షాఅ ఔ యతూబ అలైహిం ఇన్నల్లాహ కాన గఫూరర్ రహీమా. అల్లాహ్ సత్యవంతులకు వారి సచ్చీలత యొక్క ప్రతిఫలం ఉసుగడానికి, ఇంకా అల్లాహ్ తాను కోరితే కపటులను శిక్షించడానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించడానికి ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా గ్రహించేవాడును. వరద్దలవుల్లదీన కఫరు బిగైరిహిం లం యనాలు ఖైరా వకవల్లాహుల్ ముమినీనల్ ఖితాల్ వకానల్లాహు ఖవియ్యన్ అజీజా. అల్లాహ్ అవిశ్వాసులను వారి కోపావేశంలోనే వెనక్కి మరలించాడు. వారు ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయారు. యుద్ధరంగంలో అవిశ్వాసుల పక్షాన అల్లాహే సరిపోయాడు. అల్లాహ్ మహాబలుడు, ప్రాబల్యం కలవాడు. వఅదల్లదీన ظاهروهم من أهل الكتاب من ثيابهم وقذف في قلوبهم الرعب فريقا تقتلون وتأسرون فريقا. గ్రంథబహులలో ఎవరైతే వారికి అవిశ్వాసులకు తోడ్పడ్డారో వారిని అల్లాహ్ వారి కోటల నుండి క్రిందికి దించేశాడు. వారి గుండెలో దడ పుట్టించాడు. తత్వలింగా మీరు వారిని కొందరిని వధించసాగారు, మరికొందరిని బందీలుగా పట్టుకోసాగారు. వౌరథకుం అర్దహుం వదియారహుం వఅమ్వాలహుం వఅరదన్ లం తతౌహా వకాన అలా కుల్లి షైఇన్ ఖదీరా. ఆయన అల్లాహ్ వారి భూములకు, వారి నివాస గృహాలకు, వారి ఆస్తిపాస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీరు కనీసం కాలు మోపని భూమిని కూడా మీ పాదక్రాంతం చేశాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. యా అయ్యుహన్ నబీ ఖుల్ లిఅజ్వాజిక ఇన్ కున్తున్న తురిద్నల్ హయాతద్ దున్యా వజీనతహా ఫతఆలైన ఉమత్తిఉకున్న వఉస్రిహుకున్న సరాహన్ జమీలా. ఓ ప్రవక్త, నీ భార్యలకు ఇలా చెప్పు, మీరు కన్నా ప్రాపంచిక జీవితాన్ని, దాని తడుకు బెళుకులను కోరుకున్నట్లయితే రండి, నేను మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి ఉత్తమ రీతిలో సెలవు ఇస్తాను. వైన్ కొంతున్న తురిద్నల్లాహ వ రసూలహు వద్దారల్ ఆఖిరత ఫఇన్నల్లాహ అఅద్ద లిల్ ముహ్సినీన మిన్కున్న అజ్రన్ అజీమా. కానీ ఒకవేళ అల్లాహ్ను, ఆయన ప్రవక్తను పరలోక నిలయాన్ని పొందాలనేది మీ లక్ష్యమే ఉంటే, నిశ్చయంగా అల్లాహ్ మీలోని సజ్జనుల కొరకు గొప్ప పుణ్య ఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. యా నిసాఅన్ నబీ మన్ యాతి మిన్కున్న బిబయ్యినతిన్ బయ్యినతిన్ యుదాఅఫ్ లహల్ అజాబు దిఫైన్ వకాన దాలిక అలల్లాహి యసీరా. ఓ ప్రవక్త సతీమణులారా, మీలో ఎవరైనా స్పష్టంగా తప్పికరమైన చేష్టకు పాల్పడినట్లయితే ఆమెకు రేపుండి శిక్ష విధించబడుతుంది. ఇది అల్లాహకు చాలా తేలిక. అమన్ యాకును మిన్కున్న ఇల్లాహి వ రసూలిహి వతఅమల్ సాలిహన్ ను'తిహా అజ్రహా మర్రతైని వఅతద్నా లహా రిజ్కన్ కరీమా. మరి మీలో ఎవరు అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపి సదాచరణ చేస్తుందో ఆమెకు మేము రెట్టింపు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కొరకు మేము గౌరవ ఉపాధిని సిద్ధపరిచి ఉంచాము. యా నిసాఅన్ నబీ లస్తున్న కఅహదిన్ మినన్ నిసాఇ ఇన్ ఇత్తఖైతున్న ఫలా తఖ్దఅన బిల్ ఖౌలి ఫయత్మఉల్లదీ ఫీ ఖల్బిహి మరద్ వఖుల్న ఖౌలం మఅరూఫా. ఓ ప్రవక్త సతీమణులారా, మీరు సామాన్య స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభక్తి గలవారే అయితే మీరు మాట్లాడేటప్పుడు శుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దానివల్ల మనసులో రోగం ఉన్న వాడికి దుర్బుద్ధి జనించవచ్చు. అందుకే మీరు మాట్లాడితే స్పష్టంగా, నిర్దిష్టంగా మాట్లాడండి. వఖర్న ఫీ బుయూతికున్న వలా తబర్రజ్న తబర్రుజల్ జాహిలియ్యతిల్ ఊలా వఅకిమ్నస్ సలాత వఆతిన జకాత వఅతినల్లాహ వరసూలహు ఇన్నమా యురిదుల్లాహు లియుద్హిబ అన్కుమ్ అర్రిజ్స అహ్లల్ బైతి వయుతహిరకుమ్ తత్హీరా.
ఓ ప్రవక్త భార్యలారా, మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి. పూర్వం అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణకు ప్రదర్శిస్తూ తిరగకండి. నమాజ్ చేస్తూ ఉండండి, జకాత్ ఇస్తూ ఉండండి. అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. ఓ ప్రవక్త ఇంటి వాళ్ళారా, మీ నుండి మాలిన్యాన్ని దూరం చేసి మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధులుగా చేయాలనేది అల్లాహ్ అభిలాష. వాజుకుర్న మా యుత్లా ఫీ బుయూతికున్న మిన్ ఆయాతిల్లాహి వల్ హిక్మహ ఇన్నల్లాహ కాన లతీఫన్ ఖబీరా. మీ ఇళ్లలో పఠించబడే అల్లాహ్ వచనాలను, వివేక వచనాలను, ప్రవక్త ప్రవచనాలను స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.